నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనిపై ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశాన్ని నిన్న క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా డీజీపీని పిలిపించి మరీ మాట్లాడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇదే కేసు సిబిఐ చేతిలో ఉన్నా కూడా వాళ్ళు కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు రంగన్న మృతి దగ్గర నుంచి చూసుకుంటే గత మృతులన్నింటిపై కూడా ఇప్పుడు సిట్ విచారణ జరిపే అవకాశం ఉంది. మరి ఈ సిట్ విచారణ తర్వాత కీలక విషయాలు ఏమైనా వెలుగు చూసే అవకాశం ఉందా? ఇక మీదటైనా వైఎస్ వివేక హత్య కేసు ఒక కొలిక్కి రాబోతుందా అన్న ఆలోచన చాలా మందిలో కలుగుతోంది. అసలు వివేక హత్య కేసులో వరుస మరణాల గురించి, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ గురించి, మరి సిట్ దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల గురించి ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా మన వీక్షకులు. నమస్కారం అండి మధు గారు. నమస్కారం. సో సార్, మనం చూస్తున్న వివేక హత్య జరిగి 6 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో దీనికి తోడు వరుసగా సాక్షులు కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్ భేటీలో దీనిపై సీరియస్ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి సిట్ ఏర్పాటు చేసింది అంటున్నారు. నిన్న రంగన్న మృతి ఏదైతే ఉందో ఇది కూడా అనుమానాస్పదమే అని చెప్పి స్వయంగా డీజీపీనే చెప్పడం జరిగింది. ఇక మీద సిట్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత తీవ్ర ప్రకంపనలు సృష్టించిందో, వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత సాక్షుల మరణాలు, అకాల మరణాలు, అనుమానాస్పద మరణాలు ఒక పరంపరగా జరగటం ఒక భీతి కల్పించింది ప్రజల్లో. అంటే దీని వెనకాల ఏదో అదృశ్య శక్తులు ఉన్నాయి. ఎవరైతే సుపారీ 40 కోట్ల రూపాయలు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారో ఆ వ్యక్తులు బయటకు రాకుండా, ఈ కేసు ముందుకు వెళ్లకుండా ఇందులో సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో లేపేస్తే, అప్పటి వరకు ఆ విచారణని కనుక తొక్కిపెట్టి ఉంచితే ఈ కేసు నీరు కారిపోయే అవకాశం ఉంది. పరిటాల రవి హత్య కేసు కూడా ఇలాగే జరిగింది. అది కూడా ఎంత తీవ్రమైన ప్రాముఖ్యమైన నాయకుడి హత్యో, ఆ తర్వాత ప్రథమ ముద్దాయిగా ఉన్న మొద్దుసీన్ని ఒక జిల్లా జైల్లోనే చంపేయటం అనేది కూడా కొత్త సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో అప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అని కాదు, దేశంలో కూడా అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగినాయి. 1-2 జరిగి ఉండొచ్చు. ఆ జైల్లో ఉన్న వ్యక్తికి చాలా భద్రత ఉంటుంది. అలాంటిది అక్కడ చేశారు. అట్లాగే ఇది 40 కోట్ల సుపారీ ఇచ్చి చేసిన హత్యకి కంటిన్యూషన్గా ఎవరైతే ఆ శవానికి కట్లు వేశారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎంత సన్నిహితులు, బంధువులు, అంతరంగికులు అయినా కూడా వాళ్ళ మరణాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. ఇప్పుడు రంగన్న లాంటి ఒక పేద వ్యక్తి, ఏ ఆధారం లేని వ్యక్తి చనిపోవటం ఇలాంటిదో, అభిషేక్ రెడ్డి లాంటి ఓ యువ డాక్టర్ చనిపోవటం, ఈసీ గంగిరెడ్డి లాంటి ప్రముఖుడు, భారతీరెడ్డి తండ్రి అందులో చనిపోయారు. శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి చనిపోయాడు, గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. ఇలా 5 వ్యక్తులు చనిపోయారు. ఇందులో చాలా ఈ కుటుంబంలో అతి ముఖ్యులైన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినా కూడా వాళ్ళ మరణాలు కూడా చాలా అనుమానాలు కలిగించినాయి. చాలా ఆరోగ్యవంతమైన వ్యక్తి అభిషేక్ రెడ్డి, వయసులో 40 ఏళ్ల లోపు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టరు, కానీ ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు రంగయ్య చనిపోవటం, వాళ్ళ రీపోస్ట్ మార్టం కూడా జరుగుతుందంటే తీవ్రతను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ హత్యా కేసుకి ఎలాంటి ప్రాధాన్యత వచ్చిందో ఈ అనుమానాస్పద మృతుల పరంపర కూడా అంత ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది. నిన్న మంత్రివర్గ సమావేశానికి డైరెక్ట్గా స్వయంగా డీజీపీ గుప్తా గారిని కూడా పిలిపించి అసలు ఎందుకు జరిగినాయి, ప్రతి మృతి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, అందులో ఉన్న అనుమానాలు ఏంటి, ఇందులో వాస్తవాలు ఏంటి అనేది కూడా మంత్రివర్గం సమీక్షించింది. తర్వాత మంత్రివర్గం దీన్ని ఎంత తీవ్రమైన అంశంగా పరిగణించిందో, దీన్ని ఎలా పరిశోధన చేయాలో, ఎంత శ్రద్ధాశక్తులు పెట్టాలో, ఎంత దృష్టిని కేంద్రీకరించాలో అనే అంశాన్ని కూడా డీజీపీకి స్వయంగా మంత్రివర్గమే చెప్పింది. దాంతో నిన్న పోస్ట్ మార్టం రిమ్స్లో జరిగింది. కానీ వాళ్ళ పులివెందుల మృతదేహం చేరిన తర్వాత తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు బృందం బయలుదేరి వెళ్ళింది. అట్లా 2 బృందాలను పంపించారు. ఎందుకంటే కరెక్ట్ ఒపీనియన్ రావాలి. ఇప్పుడు రంగన్న భార్య సుశీలమ్మ కూడా నిన్న ఫిర్యాదు చేసింది. అశోక్ కుమార్ గారు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ కూడా ఆమె ఫిర్యాదుని కొట్టిపారేసే పరిస్థితి లేదని అంగీకరించాడు. అంటే ఇంకొకటి ఏంటంటే అసలు ఈ పరిస్థితి కారణం రావటానికి కారణం ఇప్పుడు ఈ
హత్యల మొత్తాన్ని కూడా ఒక పథకం ప్రకారం పోలీసుల మీద ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం జరిగింది. సాక్షిలో ఇవాళ రంగన్న మృతికి పోలీసుల దాడి కారణం అని వేశారు వాళ్ళు. ఇప్పుడు అది తీవ్రమైన అంశం పోలీసుల మీదకి వెళ్ళింది ఇప్పుడు. కాబట్టి పోలీసులు కూడా తమ పాత్ర లేదని ఉందనో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఇది చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం హత్యలు కూడా పోలీసుల మీద ప్రభుత్వం మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అది ఏ టైంలో జరిగినా పోలీసుల్ని బలిపశువులు చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ పోలీసులు కూడా రీపోస్ట్ మార్టం కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు కూడా పిలిపిస్తున్నారు. అవసరం కూడా. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ హత్యలో ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 హత్యల మీద ప్రతి దాని మీద కూడా అయిపోయినా కూడా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ తెప్పిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ తర్వాత ఆ ఇచ్చిన డాక్టర్స్తోనూ కూడా ఇంట్రాగేషన్ చేస్తారు. అసలు చనిపోయేటంత కారణాలు ఏమన్నా అనారోగ్యాలు ఉన్నాయా, తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు తీసుకెళ్ళిన డ్రైవర్ కూడా చనిపోయాడు. అతను కూడా చాలా చిన్న వయసు అతనే. మరి వీళ్ళిద్దరూ ఆ టైంలో ఫోన్లో సంభాషించిన విషయాలు ఇంకా ఎవరెవరితో ఏం మాట్లాడాడనే అంశాలు తెలవటం వలన అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారా, ఎవరు దీని వెనకాల ఇంత కీ రోల్ ప్లే చేస్తున్నారు, డబ్బుగా ప్లే చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా అతను అప్రూవర్గా ఉన్న దస్తగిరిని పోలీస్ జైల్లోనే కలిసి బెదిరించి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ కూడా తీవ్రమైన అంశాలు. ఇంకోటి ఏంటంటే దస్తగిరి బతికున్నాడనే కానీ అతని మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగిన సందర్భాన్ని సుప్రీంకోర్టు రాక వెళ్ళి అతను రిప్రజెంట్ చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ అయిన సిబిఐని అడిగింది ఇది వాస్తవమా అని. అంటే వాస్తవమైన అంగీకరించింది. అతనికి పర్సనల్ సెక్యూరిటీ ప్రాణహాని ఉంది, అతనికి రక్షణ కల్పించాలని కూడా చెప్పింది. ఇవి సాధారణ అంశాలుగా ఇవాళ కొట్టేసే పరిస్థితి లేదు. ఇప్పుడు రంగన్న చనిపోయినప్పుడు కూడా చాలామంది రాష్ట్రంలో ప్రజలు ఏమనుకున్నారంటే ఒక 70 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏదో రోగం రోస్టో ఉండొచ్చు అనుకున్నారు. కానీ దీన్ని పోలీసులతో ముడిపెట్టేటప్పటికి చాలా టర్న్ అయిపోయింది. మొత్తం ఇష్యూ అంతా టర్న్ అయిపోయింది. సాక్షి మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు పబ్లిష్ చేశారో తెలియదు. కానీ అది గతంలో వీడియో అంటున్నారు కదా, ఇప్పుడు వీడియో కాదు, అది గతంలో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు పబ్లిష్ చేశారు అంటున్నారు. పోలీసుల మీద నిందారోపణ చేసి అదే ఏదైనా కూడా ఇవాళ అది బయటకు వచ్చేటప్పటికి ఇష్యూ మొత్తం ప్రజల దృష్టి కూడా మారిపోయింది, దృక్కోణం. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన హత్యలే అయి ఉంటుంది. ఇప్పుడు రంగన్న మృతికి పోలీసులకి ఏం సంబంధం? అతను రిమ్స్లో చనిపోయాడు. ట్రీట్మెంట్లో ఏదన్నా లోపం జరిగితే ఒప్పుకోవచ్చు, లేదు ఎవరన్నా విషప్రయోగం చేయించారంటే కూడా ఒప్పుకోవచ్చు. కానీ పోలీసులు ఎలా వచ్చారు ఇందులోకి? పోలీసులు కొట్టుంటే ఫిజికల్గా దెబ్బలు కనపడతాయి. తర్వాత ఆయన భార్య రోజు హాస్పిటల్కి వస్తుంది, చూసుకుంటుంది. చనిపోయినప్పుడు ఆమె లేకపోవచ్చు, కానీ పోలీసుల ప్రమేయం అయితే కనపడతలా. అయినా కూడా ఏదో ఒక అదృశ్య శక్తి ఉందనేది మాత్రం అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రజల్లోనూ ఏర్పడిపోయింది. ఒక సామాన్య ప్రజలు కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా బయటికి తీయాలంటున్నారు. కాబట్టి ఒక రకంగా మంచిదే ఇది. ఇంతమంది సాక్షులు చనిపోయిన కేసు ఇండియాలో ఇంకెక్కడ ఉంటుందని కూడా మనం ప్రపంచ చరిత్రలో కూడా ఉండకపోవచ్చు అని మన మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నాడు. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక విచారణని ముందుకు జరగకుండా దోషుల్ని అరెస్ట్ కాకుండా గతంలో ఉన్న ప్రభుత్వమే కాపాడింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు కర్నూలు వెళ్ళి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి. తర్వాత దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద వీళ్ళు రివర్స్ కేసు పెట్టారు. అట్లా తర్వాత సిబిఐ సిబ్బంది మీద దాడులు చేసింది కూడా ఎక్కడ జరగదు. సిబిఐ అంటేనే వణికిపోతారు. అలాంటిది సిబిఐ వీళ్ళని చూసి వణికే పరిస్థితి వచ్చింది. దీని వెనకాల ఎంత అదృశ్య శక్తులు ఉన్నాయి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే మంత్రివర్గం కూడా ఇంత సీరియస్గా తీసుకోవటం. నిన్న పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా జగన్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీరు గమనంలో పెట్టుకోమన్నాడు అంటే ఒక రకంగా ఎటువంటి అంటే పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండమని కూడా హెచ్చరించిన విధంగా అనిపిస్తుంది ఆ భావన.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల తీరు వేరేగా ఉంది. ఇంతవరకు ఎవరు కూడా ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి రాజకీయం కానీ, సొంత బాబాయిని కుటుంబీకులు హత్య చేసి ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయటం కానీ, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటున్నారుగా. ఇప్పుడు అతను ప్రజల మీద దాష్టికాలు చేయటమే కాదు, మా సొంత కుటుంబంలో కూడా హత్యలు చేసి ఆ రక్తంతో పార్టీ పునాదులు నడుపుకుంటున్నాడని వివేకానంద రెడ్డి గారు కుమార్తె స్వయంగా సునీతారెడ్డి గారు కూడా చెప్పింది. మొన్న ఎన్నికల్లో వాళ్ళు కొంగు పట్టి మా ప్రాణం మీ చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే తప్ప మా జీవితం ఉండదు, మా ప్రాణానికి హాని ఉందన్నారు. మరి నిజంగానే వాళ్ళ గోడుని లేకపోతే వాళ్ళ వినతిని ప్రజలు కూడా గమనించారు, అతను చేసిన దాష్టికాలను కూడా అనుభవించారు కాబట్టి మొన్న ఓడించారు. నిజంగా మరి ఆ ఇద్దరు ఆడబిడ్డలకి ఒక రకంగా ప్రాణభిక్ష పెట్టారని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్ సార్, ఇప్పటికే రంగన్న బాడీ రీపోస్ట్ మార్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే డీజీపీ గారు కూడా స్వయంగా చెప్పారు, రంగన్న మృతిలో ప్రాథమిక సమాచారం కొంత మేము సేకరించాము, ఇది అనుమానాస్పద మృతి ఆయన చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకు మరి సిబిఐ అయితే మరి సిబిఐ అస్తిత్వం మీద మచ్చబడ్డా కూడా కొంచెం కూడా చలనం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకరిద్దరు సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళని గతంలో తొక్కేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత కూడా మరి ఆయన కొంత ఎఫ్ఐఆర్ కొంత సమాచారాన్ని కూడా అప్పట్లో రామ్ సింగ్ గారు సేకరించినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు సిబిఐ ఆఫీసర్లు మరి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా దాని గురించి ఎలాంటి పురోగతి లేదు. సో మరి ఈ సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తే అనన్నా, ఈ సిట్ ద్వారానన్నా కూడా దీంట్లో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? సునీత పోరాటానికి ఒక ఫలితం దక్కే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నా దృష్టిలో ఒకటే జరగద్దమ్మా. పరిటాల రవి కేసులో ఫలితం ఏదొచ్చిందో వివేకానంద రెడ్డి కేసులో కూడా ఫలితం అదే వస్తుంది అనేటటువంటి మాకైతే నమ్మకం లేదు. రెండోది ఏంటంటే ప్రతిదానికి మనం సిట్టు అనే ఒక దర్యాప్తు వేస్తాము, ఆ దర్యాప్తులో నిజాలు వస్తాయి, జడ్జిమెంట్ ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. భారతదేశంలో న్యాయ వ్యవస్థల పట్ల సామాన్యులు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. వాడు శవం కాలి బూడిదైపోతే తప్ప జడ్జిమెంట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి దుస్థితి భారత న్యాయ వ్యవస్థలో ఉంది. నేను అంటుండేది ఏంటంటే 6 మంది వ్యక్తులు, ఒక అరడజన్ మంది వ్యక్తులు ఒక కేసులో చనిపోతే న్యాయమూర్తులు ఏం చేస్తున్నట్టు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని కాలరాస్తున్న వ్యక్తి ఎవడు అంటే తనను తాను కాపాడుకోవటం కోసము ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారైపోయి 6 మంది వ్యక్తులు చనిపోయారంటేనే ఈ కేసులో ఉన్న ముద్దాయి ఎంత బలమైన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. పాయింట్ 1 ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే బాగా కేస్ స్టడీ మనం గాని చేస్తే మొట్టమొదట ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అతను కటిక శ్రీనివాసరెడ్డి. ఇతను ఒక అనుమానితుడు. సో ఇతను 2019 సెప్టెంబర్ 3న చనిపోయాడు, 57 సంవత్సరాల వయస్సు. తర్వాత నీకు రెండో అంశంలోకి మనం కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అతని వయసు 52 సంవత్సరాలు. డిసెంబర్ 6వ తేదీ 2019 ఆయన మరణించడం. నారాయణ యాదవ్ అంటే 52 సంవత్సరాల్లో ఒక పెద్ద తలకాయ కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? కారణాలు ఏమై ఉంటాయి అంటే కారు డ్రైవర్ని ఏమన్నా సిబిఐ అధికారులు విచారిస్తారు, కారులో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్న భాగోతం అంతా బయట పెడతాడని చెప్పి అతన్ని కూడా చంపేశారు. అతని వయసు 52 సంవత్సరాలు. సో ఇది ఒక పాయింట్లో మనం ఆలోచించుకోవాలి. తర్వాత అంటే 73 సంవత్సరాల వయసులో భారతీదేవి గారి తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారు అక్టోబర్ 3వ తేదీ 2020 మరణించారనుకోండి. ఆయన పెద్ద ఆయన, ఓకే, ఆయన అంటే ఏజ్డ్ పర్సన్ చనిపోయాడు. కారణాలు ఏదైనా కావచ్చు. అంటే 73 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. ద థర్డ్ పర్సనాలిటీ. ద ఫోర్త్ పర్సనాలిటీ 36 సంవత్సరాలు కేవలం వయసు. 36 సంవత్సరాల్లో ఒక నవ యువకుడు, ఒక కుటుంబ సభ్యుడు, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్, నెంబర్ 1 డాక్టర్. అంటే తన ఆరోగ్యం గురించి డాక్టర్కి తెలియకుండా ఉంటుందా? ప్రచారాల్లో విస్తృతంగా ప్రశ్నించి మంచి బాగా ఒక మూమెంట్లో కడప ఎంపీకి పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి
స్లో పాయిజన్ ద్వారా చనిపోయినాడని ప్రపంచమంతా కోడైకొస్తుంది. 36 సంవత్సరాల వయసులో చిన్న పసిపిల్లలు ఇద్దరు. ఆ అభిషేక్ రెడ్డి భార్యకి తెలియకుండా ఉంటుందంట రహస్యం. అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి నోరిప్పాల బయటికి. ఆ అమ్మాయి కూడా సునీతమ్మతో జత కలిసిందంటే పెద్ద పెద్ద తలకాయ బయటకు వస్తుంది. కాబట్టి మా ఇంట్లో వాళ్ళని మేము వేసుకుంటే మాకేంటి సంబంధం అని అంటారు. మా కోడిని మేము కోసుకుంటే మీకేంటి నొప్పి అంటారు. అందువల్ల సమస్య అది కాదు. నేను అనేది ఇంకొక 40 సంవత్సరాల కీలక సాక్షి ఏ విధంగా చనిపోయాడు. కల్లూరి గంగాధర్ రెడ్డి. కల్లూరు గంగాధర్ రెడ్డి వయసు 40 సంవత్సరాలు. అతను 22 జూన్ 9 2022 జూన్ 9 తారీఖు మరణించడం జరిగింది. ఎందుకు చనిపోయినా 40 సంవత్సరాల వయసులో కల్లూరు గంగాధర్ రెడ్డి? అప్పుడు అనంతపురం ఎస్పీ బెదిరించబట్టి అతను ఒక కీలక సాక్షి. అనంతపురం ఎస్పీ బెదిరిస్తే ఆ రోజు ఎస్పీని పట్టుకుని 4 దంతే ఈ సిట్ అధికారులు ఎస్పీని, అనంతపురం నాటి ఎస్పీని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. అంటే పోలీసుడు రక్షకుడిగా ఉండాల్సినోడే భక్షకుడిగా అయితే ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తారు? రక్షకుడే భక్షకుడు అయిపోయి రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి వాడిని కీలక సాక్షిని ఆత్మహత్య చేసుకుంటే తట్టుగా తయారు చేసి ఒకానొక మూమెంట్లో వాడిని 10 కోట్లు ఇస్తాం కేసు నీ మీద వేసుకోమని అడిగారు. సో ఆ టైంలో వాడే బయటికి చెప్పాడు. నా మాట కదా, వాడన్న మాటే. అది అప్పుడు ఎస్పీ ఏంటంటే అనంతపురం ఎస్పీ ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు ఖచ్చితంగా అనంతపురం ఎస్పీని ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని బెదిరించిన ఎస్పీని కానీ అరెస్ట్ చేస్తే ఈ కేసులో ఉన్న విషయాలు మొత్తం బయటకు వస్తాయి. ఎవరిని బళ్ళా నాటి అనంతపురం ఎస్పీ కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరైతే బెదిరించిండో వాడిని అరెస్ట్ చేసి నార్కోటిక్ టెస్ట్కి తీసుకుపోండి, ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరూ బయటికి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది రియల్. ఆడు అసలు కింపిన్. ఆ ఎస్పీకి మొత్తం తెలుసు. అనంతపురం ఎస్పీకి ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరు బెదిరించారు, ఆ ఎస్పీని కానీ అరెస్ట్ చేసి ఆ నార్కోటిక్ టెస్ట్ కానీ చేస్తే ఈ కేసు చిక్కుముడులు మొత్తం విడిపోతాయి. అప్పుడు దాకా ఈ కేసు చిక్కుముడులు విడిపోవు. ఇంకోటి వాచ్మెన్ రంగన్న వయసు ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు ప్రత్యక్ష సాక్షి. అతను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడు జడ్జి ముందు. సో అతని మరణము ఎవరికి లాభిస్తుంది? ఆల్రెడీ జడ్జి ముందు ఇచ్చాడు. అది ఆ వాంగ్మూలమే ఫైనల్ అవుతుంది. ఇవాళ దస్తగిరి అప్రూవర్గా మారాడు, వాంగ్మూలం ఇచ్చాడు. అతను అప్రూవర్గా మారటం అంటే తప్పు చేసినా ఒప్పుకోవడం, అతనికి కూడా శిక్ష పడద్ది. కానీ తప్పు చేసిన వాడే నేనే తప్పు చేసినా అని ఒప్పుకున్న తర్వాత రెండు ఎవిడెన్స్లు దొరికిపోయినాయి. ఒకటి రంగన్న ఎవిడెన్స్ దొరికిపోయింది ప్రత్యక్ష సాక్షి. 2 దస్తగిరి అప్రూవర్గా మారిన అదొక వాంగ్మూలం ఉంది. దస్తగిరిని ఇన్ని రోజులు బతికించడానికి కారణం ఏంటంటే జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చనిపోయినంత మాత్రాన మీకు ఒక కేసులో చెప్తాను. బతికున్నాడు ఒక పెద్ద మనిషి, చీరాల ఎమ్మెల్యేగా చేశాడు, ఒంగోలు ఎంపీగా చేశాడు. ఆయనకు కూడా పడింది శిక్ష. ఎలా పడింది? ఆయన కోర్టులో ఒంగోలు కోర్టులో సాక్ష్యం చెప్పేసిన తర్వాత చచ్చిపోయాడు. ఆ సాక్ష్యాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకొని చేసుకొని శిక్ష వేసేసాడు. ఆ వ్యక్తి అందరికీ తెలుసు, ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు తెలుగోడుగా ఉండబట్టి బతికి బయట కట్టాడు ఇన్ని రోజుల నాటి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఊరన్నది ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తర్వాత పార్టీ మారడం జరిగింది. పార్టీని వదిలేసి ఆ పార్టీలో పోవడం జరిగింది. కాబట్టి ఆ కేసు ఒకటి మనకి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. వ్యక్తులు చచ్చిపోయినంత మాత్రాన నేరాల నుంచి తప్పించుకోవటం అనేది జరగని పని. ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. ఇవాళ షర్మిల కూడా సాక్ష్యం చెప్పిందిగా సిబిఐ ఆఫీస్కి పోయి. షర్మిలకు కూడా ప్రాణాన్ని ఉందా ఇంతకీ? సిబిఐ పోయి ఆఫీస్కి పోయి చెప్పించింది కదా అమ్మాయి కూడాను. ఇవాళ సునీత ఉంది, పోరాటం చేస్తూ ఉంది. నా తండ్రిని చంపిన అంతకులను పట్టుకోమని ఎక్కే గడప దిగే గడప, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కే గడప దిగే గడప ఒక ఆడబిడ్డ డాక్టర్ సునీతమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి కూడా కాపాడుకోవాలి, అమ్మాయి ప్రాణాలు. అప్రూవర్గా మారిన దస్తగిరి, ఇంకొక 2 ఆడబిడ్డలు కూడా తిరుగుతూ ఉన్నారుగా. ఇది నిజం అనేది ఏంటనేది తేలటానికి నాకైతే నమ్మకం లేదు. నేనైతే బల్ల గుద్ది మరి చెప్పను. పరిటాల రవి కేసు ఏ విధంగా అయితే అటకెక్కిచ్చారో వివేకానంద కేసు కూడా అదే విధంగా అటకెక్కబోబోతుంది. అందువల్ల ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు.
నేను మళ్ళీ కూడా అంటా సామెత, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత ప్రకారంగా వాళ్ళేమో ఉన్నమాట అంటే ఊరందరికి లోకువని వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సునీతమ్మే భర్తతో కలిసి తండ్రిని హత్య చేసిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటుండేది అది కేవలం ఆస్తి కోసమో సునీతమ్మే వాళ్ళ తండ్రిని హత్య చేసిందని ఆ వర్గం అంటుంది. కాదు నీ ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వే చంపావు మా నాన్నని ఏడంటున్నారు. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం అనేది పులివెందల ప్రజలకు తెలుసు, చంపినోడికి తెలుసు, దేవుడికి మాత్రం తెలియదు. ఇది మాత్రం పులివెందల ప్రజలకు తెలుసు, చంపినోడికి తెలుసు, అంతే తప్ప దేవుడికి తెలుసు అనేది అబద్ధం. ఇది అయితే పక్క. అందుకనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జగన్ నేరపూర్తి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, రాజకీయాల్ని నేరమయం చేసేసిండు కాబట్టి అనుమానాలు ఉన్నాయని ఇలా అంటే రంగన్న చనిపోవడానికి సాక్షిలో ఒక అభూత కల్పన రాశారు కాబట్టి వాళ్ళ ఉచ్చు వాళ్ళ మెడకు వాళ్ళే బిగించుకున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద పడిరు కాబట్టి ఇంకొరకుంటారా, పోలీసు వాళ్ళు చంపేశారు అన్నక్కడ ఇంకా కాకి సొక్కాకు కూడా పౌరుషం వస్తుందిగా. ఇప్పుడు కాకి సొక్క ధీరోదార్థం సుభాష్ చంద్రబోసులాగా పనిచేస్తారా, కాటి కాపర్లాగా పనిచేస్తారా అనేది ఇప్పుడు తేలిపోవాలి. పోలీస్ వర్సెస్ సాక్షి పేపర్. పోలీసు వాళ్ళకు సాక్షి పేపర్లో వచ్చింది నిజమా లేకపోతే సాక్షి అబద్ధాలు రాసిందా, అది అవినీతి పుత్రిక కాబట్టి అబద్ధాల కేసు నుంచి డైవర్ట్ చేయడానికి రాసిందా, అది తేలాలంటే వెయిట్ అండ్ సీ, కాలమే జవాబు చెప్పాలి. సార్ మనం చూసాం లాస్ట్ అభిషేక్ రెడ్డి మేడం తర్వాత సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారు, ఇప్పటికన్నా కొంచెం దీన్ని త్వరితగతిన పూర్తయ్యేలా కొంచెం తీర్పు ఇవ్వండి అని చెప్పి కూడా ఆవిడ కోర్టు మెట్లు ఎక్కారు. ఆ తర్వాత కూడా మరి కోర్టులు హెచ్చరిస్తున్నా కూడా సిబిఐ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లా. సో ఈ రోజు రంగన్న ఈ మృతి మరి అనుమానం ఉంది అని చెప్పి ఏపీ పోలీసులు చెప్తున్నారు. రీపోస్ట్ మార్టం తర్వాత ఆయన ప్రమాదవశాత్తు కాదు, ఆయన మృతిపై ఒక సమ్ రీజన్ ఉంది అని చెప్పి కుట్ర ప్రకారమే జరిగిందని తేలితే ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? అంటే సిబిఐ మౌనం వహించడం వల్ల, సిబిఐలో చలనం లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి అవుద్ది అప్పుడు. సో సిబిఐ కూడా కొంచెం సిబిఐ డైరెక్టర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది? ఇప్పుడు ఇది లాస్ట్ స్ట్రా ఆన్ ద హార్స్ బ్యాక్ అంటారమ్మా. అప్పటికే గుర్రం మీద వేసిన గడ్డి బరువుకి ఒక్క పరకేసినా కూడా దాన్ని నడుము విరిగిపోవటం అనమాట. లాస్ట్ స్ట్రా ఆన్ ద హార్స్ బ్యాక్ ఆ పరిస్థితికి వచ్చింది. ఇది రంగన్న మృతి కాదు. రంగన్న మృతి కన్నా ముందు జరిగిన 5 మృతులకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఎందుకు జరిగినాయి, ఇందులో ఎవరి హస్తం ఉంది, ఏ మాత్రం కూడా ఎవరి ప్రమేయం ఉన్నా కూడా అది తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రంగన్నది లాస్ట్ స్ట్రా అంటే ఇక అది పరాకాష్ఠకు వచ్చింది. ఇక్కడతో ఆగవు. ఈ వ్యవస్థ మొత్తం ఈ 6 మృతుల మీద కూడా ఒక సిట్ లాగా స్పెషల్ దర్యాప్తు చేసి మీరు అడిగారు సిబిఐ ఏమన్నా మేల్కొంటుంది. సిబిఐ కాదు, ఇది హోంశాఖకి నివేదికిస్తారు. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత తీవ్రమైన హత్యో, ఎవరు సుపారీ ఇచ్చి చేశారో, తర్వాత 12 సంవత్సరాలుగా ఇది ఎందుకు విచారణకి రావటం లేదో, ఈలోగా 6 వ్యక్తులు ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు, తర్వాత అప్రూవర్గా మారిన దస్తగిరి మీద వచ్చిన బెదిరింపులు, ఆ తర్వాత పోలీస్ అధికారులు సిబిఐ అధికారుల మీద జరిగిన దాడులు, వాళ్ళ మీద పెట్టిన కేసులు, దీని వెనకాల ఉన్న బలమైన శక్తి ఏంటనేది ఇవాళ డీజీపీ నేతృత్వంలో ఒక స్పెషల్ నివేదిక తయారు చేసి ఆ కాన్ఫిడెన్షియల్ నివేదికని కేంద్ర హోంశాఖకు పంపిస్తారు. అది కేంద్ర హోంశాఖ స్పందిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండేవి కాబట్టి ఇవాళ హోంశాఖనే అడ్రస్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దీని వెనకాల ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, వాళ్ళకి ఎంత రాజకీయ ఇది ఉంది, పలుకుబడి ఉంది, దీన్ని ఎంత ఖర్చు పెట్టి చేశారు, ఎంత ప్లానింగ్తో చేస్తున్నారు, ఇలాంటి శక్తుల్ని కనుక మీరు అణచకపోతే రాష్ట్రంలో ఇవాళ పరోక్షంగా ఇతర రాజకీయ నాయకులను కూడా అలర్ట్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయ విన్యాసాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది కూడా ఎవరికి కూడా అంతు పట్టడం లేదు.
తను స్వయంగా నమ్ముకున్న రైట్ హ్యాండ్ లాంటి విజయసాయి రెడ్డికి అనుమానం వచ్చి ఆయన పక్క నుంచి వైదొలిగాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని చెబుతున్నారు. భార్గవ్ రెడ్డి అయితే అసలు డిజప్పీర్ అయిపోయాడు. కానీ సార్ మీరు అన్నట్టు సిబిఐ తలుచుకుంటే దీన్ని కేసును ఛేదించడం పెద్ద సమస్య ఏమీ కాదు అంటున్నారు. అండ్ అసలు సిబిఐ అస్తిత్వం మీద కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు సంబంధించిన లాయర్ కూడా ఒక మాట అన్నారు, సిబిఐ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని కూడా. సో ఈ కేసులో కూడా అలానే జరిగి ఉండే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటారా? అందుకోసమే సిబిఐ అంత యాక్టివ్గా లేదు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు రఘురామరాజు గారి కౌన్సిల్ ఆ రోజున సిబిఐ అనేది ఒక వ్యర్థమైన సంస్థ అని కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వచ్చిందంటే అక్కడ మెత్తబడిన సంస్థ ఇక్కడ మాత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తాం మనం ఎట్లా అనుకుంటాము? అదే సంస్థ కదా, అదే సంస్థ. తర్వాత ఆ తీవ్రత అర్థం కానంత పరిస్థితి కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళ ఉన్నతాధికారి మీదే ఒక ప్రైవేట్ కేసు కూడా వేసినా కూడా ఇందాక ఈయన అడిగాడు కాకి వర్సెస్ సాక్షి పేపర్ అని. సాక్షి పేపర్ కాదు, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీగా చెప్పాలి మనం. సాక్షి పేపర్ మౌత్ పీస్ ఆ పార్టీకి, కరపత్రిక లేకపోతే విషపత్రికో. కానీ అది వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఒక పోలీస్ ఆఫీసరు సిబిఐ అన్నా కూడా మరి స్పందించలేదుగా. ఆ కేసు పెట్టి కూడా చాలా సంవత్సరాలైంది. నిజానికి ఎప్పుడైనా సరే పోలీసు వ్యవస్థలో, ఈ యూనిఫార్మ్డ్ సర్వీసెస్లో, ఆర్మడ్ సర్వీస్లో కానీ ఎవరన్నా వాళ్ళ సిపాయిని ఎవరన్నా చంపితే అవతలాన్ని చంపారాక వాళ్ళ రక్తం ఉడికిపోతూ ఉంటుంది. అది సహజం, ఒక కామ్రేడరీ అంటారు. అది లేకపోతే అసలు ఆ సర్వీస్లో వాళ్ళు ఉండటమే అనవసరం, యూనిఫార్మ్డ్ సర్వీస్లో. మరి అట్లాంటప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక ప్రైవేట్ కేసు, ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఆయన రామ్సింగ్ బహుశా ఏ ఉత్తరప్రదేశ్ ఆయనో ఎక్కడో ఆయన అయి ఉంటాడు, పక్కా నార్త్ ఇండియన్. ఆయనకి ఏమి ప్రయోజనం ఉంది ఇక్కడ? అయినా కేసు పెట్టినప్పుడు మీరు అన్నట్టు కనుక ఆ వ్యవస్థ స్పందించాల్సిన తీరులో కనుక స్పందించుంటే ఈ పాటికి ఎప్పుడో ఈ కేసు విచారణ అయిపోవాలి, దోషులు జైలు శిక్ష కన్నా వెళ్ళాలి, ఉరికమ్మవన్న ఎక్కాలి. కానీ ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టి రఘురామరాజు గారి కౌన్సిల్ సుప్రీంకోర్టు ముందు చేసిన వ్యాఖ్యతో మనం విభేదించాల్సినంత పరిస్థితి లేదు. ఒక రకంగా అది నిజమేననే భావన ప్రజలందరిలో కూడా ఉంది. అది లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఆ లాయర్ని మందలిచ్చేవాళ్ళు, నువ్వు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడేవని. కానీ అనలా అక్కడ వాళ్ళకి కూడా గమనంలోకి వస్తుంది, ఇది తప్పు జరుగుతుంది, ఎక్కడో లోపం ఉంది అంటున్నారు. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ కంట్లో ఏలి పెట్టకూడదనే ఒక నీతికి కట్టుబడి వాళ్ళు ఆగుతున్నారే తప్ప, లేకపోతే కొంచెం గట్టి మాట కూడా అనగలుగుతారు. రైట్ సార్, ఇప్పటికే సునీత గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, హోంమంత్రి గారిని కలవడం జరిగింది. పలుమార్లు ఆవిడ కోర్టుకు కూడా వెళ్తున్న పరిస్థితి. అండ్ మనం చూస్తున్నా ఆవిడ మొన్న ఒక మాట అన్నారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏవైతే ఛార్జ్ షీట్లు ఉన్నాయో అవి రోజువారీ విచారణ జరిగినా కూడాను దాదాపు 4-5 సంవత్సరాల వరకు పడుతుంది ఆ విచారణ మొత్తం పూర్తి అవ్వడానికి అని. అంటే ఈ కేసులో ఎంత జాప్యం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్ మర్డర్, ఇది ఎప్పటికీ ఎండ్ కార్డ్ దీనికి ఉండదు, దీని దోషులు ఎవరో ఎప్పటికీ బయటికి రారు అని చెప్పి కూడా వినిపిస్తోంది. సో మరి ఈ సిట్ దర్యాప్తు తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఈ మరణం తర్వాత, అంటే ఈ మరణం విషయం మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టుకు వెళితే మరి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా సిబిఐ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అసలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా కానీ వివేక హత్య కేసు హంతకులు ఎవరో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నేను ఫైనల్గా చెప్తున్నా, సునీతమ్మ అంతర్జాతీయ కోర్టుకి, అంతరిక్షంలో కోర్టుకు పోయినా న్యాయం దొరకదు. సుప్రీంకోర్టు అని మనం బల్లగుద్దుకుంటున్నాం. ఈ దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూటెడ్ చేయనంత కాలం మీరు అంటున్న సిబిఐ కానీ ఈడీ కానీ స్వతంత్ర కాన్స్టిట్యూట్ సంస్థలు కాదు. కేంద్ర హోంశాఖ కింద సిబిఐ పనిచేస్తుంది, కేంద్ర ఆర్థిక శాఖ కింద ఈడీ పనిచేస్తుంది. ఇది వాస్తవం. రాష్ట్రంలో సిఐడి రాష్ట్ర హోంశాఖ కింద ఉంటుంది, రాష్ట్రంలో ఏసీబీ ఆర్థిక శాఖ కింద ఉంటుంది. ఆర్థిక శాఖ కింద ఏసీబీ, సిఐడి హోంశాఖ కింద ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉండేది. కేంద్ర పరిధిలో సిబిఐ ఏమో హోంశాఖ అమిత్ షా చేతుల్లో ఉంటుంది, ఈడీ వచ్చి నిర్మలా సీతారామన్ చేతిలో ఉంటుంది. వేరసి ముఖ్యమంత్రి చేతిలో సిఐడి, ఏసీబీ,
అక్కడ సిబిఐ, ఈడీ ప్రధానమంత్రి స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ సుప్రీం పవర్స్ ఉన్న సుప్రీంకోర్టే భారతీయుల అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేసినప్పుడే ఇటువంటి కేసుల్లో ముద్దాయిలు శిక్షింపబడతారు. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగద్ది. అప్పుడు దాకా న్యాయము ఎందెందు ఎతికినా ఏట్లో దూకి చచ్చినా దొరకదు. అందువల్ల ఈ కేసులో సునీతమ్మ సుప్రీంకోర్టుకి కాదు, అంతర్జాతీయ కోర్టుకి, అంతరిక్షంలో ఏదన్నా కోర్టు కానీ ఏలియన్స్ దగ్గర పెట్టుకున్నా కూడా ఈ కేసు తేలదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఎలా బతకాలనేది చెప్తున్నారు. ఇక్కడ బంధువుల పట్ల దాక్షిణ్యము, సేవకుల మీద దయ, దుర్జనుల విషయంలో కాఠిన్యము, సజ్జనుల యందు ప్రీతి, రాజుల్లో నీతి, విద్వాంసుల పట్ల గౌరవము, శత్రువుల యందు శౌర్యము, పెద్దల పట్ల గౌరవము, స్త్రీల విషయంలో దిట్టతనము, తర్వాత కళల్లో ప్రవీణైన వాళ్ళకి మర్యాద. ఇవన్నీ లేనోడెవరు? కలికాల జగన్నాథుడు. నేను చెప్పిన ఈ 10 పాయింట్ ఫార్ములా వాడికి వర్తిస్తుంది. సో అయితే వివేక హంతకులు బయటికి రాకపోతే మరి రాజకీయ ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటిది ప్రజలు భరించాల్సిందేనంటారా? ప్రజలతో మనకేం సంబంధమా? ఎవడు కోడి వాడు కోసుకోవటం సంక్రాంతి పండగ, భోగి పండగ రోజు అంతే. నేను చెప్పగలిగింది ఇప్పుడు 10 చెప్పాను కదమ్మా, ఈ 10 లేవు వాడి దగ్గర. ఇప్పుడు బంధువుల పట్ల దాక్షిణ్యం లేదు కదా. బంధువులు అంటే అన్నా చెల్లెలు, బావ బరిది చెప్పాను కదా. సేవకుల మీద దయ, కారు డ్రైవర్ సేవకుడే కదా. చనిపోయిందా లేదమ్మా? ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.